అందరికీ నమస్కారము. మన ఛానల్ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదృష్టం, దురదృష్టం. ఈరోజు మనం అత్యంత అరుదైన అదృష్టం మరియు తప్పిపోతే కలిగే పెద్ద దురదృష్టం గురించి తెలుసుకుందాం. అదృష్టం అంటే ఏమిటి? అదృష్టం లేకపోతే కలిగే దురదృష్టం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన జీవితంలో అదృష్టం, దురదృష్టం అనే మాటలు తరచుగా ప్రస్తావనకు వస్తాయి. కొందరిని అదృష్టవంతులుగాను మరికొందరిని దురదృష్టవంతులుగాను పేర్కొంటుంటాం. దుష్టం అంటే కంటికి కనిపించేది, దురదృష్టం దానికి వ్యతిరేకమైనది, కనబడినది, మనం ఊహించలేనిది. హఠాత్తుగా అనూహ్యంగా ఏదైనా మంచి జరిగినా, ప్రమాదం తప్పిపోయినా అదృష్టం అంటుంటాం. అనుకోకుండా ఆపదలు కలిగితే, అనర్థాలు ఎదురైతే దాన్ని దురదృష్టమని భావిస్తాం. లోకంలో చాలామంది తాము దురదృష్టవంతులం అనుకుంటుంటారు. తమ కన్నా మంచి స్థితిలో ఉన్న వారిని చూసి వారు అదృష్టవంతులని ఈర్ష్య చెందుతారు. తమకు లభించిన వాటిని గుర్తించి తృప్తి చెందకుండా తమకు అందుబాటులో లేని వాటి గురించి వెంపర్లాడుతూ అవి లభ్యం కాకపోయేసరికి తమ దురదృష్టాన్ని నిందించుకుంటారు. ప్రయత్నశీనులైన వారిని జయలక్ష్మి వరిస్తుంది. అంతా దైవమే ఇస్తుందని ఏమీ చేయకుండా ఉండటం కాలపురుష లక్షణం. ఆత్మశక్తితో, పౌరుషంతో మానవ ధర్మాన్ని ఆచరించాలి. ప్రయత్నం చేసినా ఫలం దక్కకపోతే అక్కడ మన దోషం ఏమీ ఉండదు. దైవం అనే మాటకు అదృష్టం అని కూడా అర్థం చెబుతారు పండితులు. ఉత్సాహం, క్రియాశీలత లేనివారు దాన్ని అడ్డం పెట్టుకొని ఏమీ సాధించలేకపోతున్నామని వాపోతుంటారు. దైవం అనుకూలంగా ఉంటే దానంతటా అదే ఏ పనినైనా జరుగుతుందని కుతుర్కాలు చేయటం వ్యర్థం. అది మందబుద్ధుల పని అని, వినాశ మార్గం అని వాసిష్ఠుల వారు శ్రీరామచంద్రునికి బోధించినట్లుగా యోగ వాసిష్టం పేర్కొంటుంది. మానవ ప్రయత్నం తరువాత అదృష్టాన్ని అంటే దైవాన్ని నమ్ముకోవాలి. దేవుడి దృష్టిలో అందరూ సమానులే. ఒకరు ఇష్టుడు, మరొకరు అయిష్టులు అంటూ ఉండరు. భగవంతుడు జీవులతో వ్యవహరించే తీరు, అవసరాలను సమకూర్చే విధానం భిన్నంగా ఉంటుంది. ఎవరి అవసరాలు వారివి. తల్లికి బిడ్డలందరిపై ఒకలాగే ప్రేమ ఉన్నా వారి అవసరాలు తీర్చేటప్పుడు అందరికీ ఒకలాగే ఇవ్వలేదు. వారి శరీర పరిస్థితి, ప్రవృత్తి, అలవాట్లు, అవసరాలు గమనించి ఎప్పుడు ఎవరికి ఏది ఎంతవరకు ఇవ్వాలో అదే ఇస్తుంది. భగవంతుడి విధానము అదే. సృష్టినంతటినీ భగవంతుడు ఒకే రీతిలో ప్రేమించినా సృష్టిలోని జీవులతో వ్యవహరించే తీరు ప్రత్యేకం. నాటకంలో ఏ పాత్ర పరిధి, ప్రత్యేకత ఆ పాత్రది. అలాగే జీవిత రంగస్థలం మీద ఎవరి పాత్ర వ్యర్థం కాదు. చీమ, ఏనుగు, ఆవు, మనిషి ఇలా జీవుల్లో ఎవరి శక్తులు వారివి, ఎవరి పని వారిది. తన ప్రకృతి, శక్తి స్వభావాలకు అనుగుణంగా కార్యాలు చేయటం, సర్వశక్తులు వినియోగించి చిత్తశుద్ధితో పనిచేయటం మంచి జీవన విధానం. ఎదురైన ప్రతి అనర్థానికి భయపడి దురదృష్టం అనే పేరు పెట్టి దేవుడినో గ్రహాలనో దూషించటం మనిషికి పరిపాటి అయిపోయింది. ఎదుటివాడు శ్రమించి సాధించిన విజయాన్ని అదృష్టంగా కొట్టిపారేయడం అజ్ఞానం. మన జీవితంలోని అనుభవాలు, సంఘటనలు అన్నీ భగవంతుడి నిర్దేశాలే. మంచి జరిగినప్పుడు దేవుడు ఉన్నాడని భావించటం, ప్రతికూలంగా ఉన్నప్పుడు దైవాన్ని నిందించడం తగదు. భగవంతుడి పట్ల విశ్వాసంతో మనుగడ సాగిస్తూ ఆయన అనుగ్రహం అనుభవించాలి. అది మంచి అయినా చెడు అయినా స్వీకరించాలి. అప్పుడు జీవితంలో ఏదైనా అదృష్టమే. ఆత్మశుద్ధి లేకుండా భగవంతుణ్ణి పూజిస్తూ స్వప్రయత్నాన్ని నిర్లక్ష్యం చేస్తూ దేవుడినో గ్రహాలను నమ్ముకునేవాడు దురదృష్టవంతుడు. అదృష్టం కంటే కష్టపడటం ముఖ్యం. మన ప్రయత్నం, పట్టుదల ఉంటే దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చుకోవచ్చు. అది తెలుసుకున్నవాడు అదృష్టవంతుడు, తెలిసినా పాటించిన వాడు దురదృష్టవంతుడు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.